కలుగుతున్న డౌట్ అదే మీకు కనబడతా ఉంటే 473 అని కనబడతాం. 473 అనే నంబర్ కాదు కదా అని చెప్పి మొదటి నుంచి అందరు చెప్తా ఉన్నారు. 473 ఎవరి నంబర్ అంటే ఇప్పుడు మీరు గూగుల్ పేలో కొడితే జనరల్గా కదా 473 నంబర్ నా దగ్గర ఉంది. ఇఫ్ యూ కెన్ ఓపెన్. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే అవన్నీ ఫ్యాబ్రికేటర్ ఎప్పటి నుంచో నడుస్తుంది, మళ్ళీ అదే చూపెడతా ఉన్నా, కొత్తగా ఏం లేదు. ఇది ఎవరి పేరు? ఇది 473 అనే నంబర్ని క్లియర్గా కొడతాను చూడండి. 770253. ఓకే, ఆ నంబర్ ఐ డోంట్ వాంట్. ఈ 473 నంబర్ నా దగ్గర ఉంది. పైన ఏం పేరు వస్తూ ఉంది? ఎవరు ఈవిడ? నేను రీసెర్చ్ చేసినంత మట్టుకి ఈవిడ ఇప్పుడు వీళ్ళ మిస్సెస్ ఎవరైతే ఏ ప్లేస్కి సంబంధించిందో ఆ ప్లేస్లో మీరు ఫేస్బుక్లో ఆ పేరు కొడితే కూడా ఆ ఫేస్బుక్లో ఈ పేరు కనబడుతుంది. ఆమె ఫేస్బుక్ టైమ్ లైన్లో నేను కూడా ట్రై చేస్తాను ప్రవీణ్ అన్న అని చెప్పి కనబడుతుంది. ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అనేది ఆయన స్పీచెస్ ఛానల్ దాంట్లో స్కాన్ చేసినా కూడా సేమ్ 473 పేరు కనబడుతుంది. అది ఎప్పుడైంది? 3 weeks బ్యాక్ అయింది. ఇప్పుడు ఇన్సిడెన్స్ ఎప్పుడైంది? 3 weeks బ్యాక్ అయింది. ఇప్పుడు అక్కడికెళ్ళే అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఏ స్కానర్ అయితే కనబడుతుందో ఆ స్కానర్ని స్కాన్ చేస్తే ఈ పేరు వస్తుందో ఆ పేరునే తీసుకొచ్చి ఇదే నంబర్ తీసుకొచ్చి ఫ్యాబ్రికేట్ చేసి చేశారు. ఈ నంబర్ అనామిక నెల్సన్ ప్రవీణ్ పగడాలని రావాలి, జెసికా పగడాలని రావాలి. మళ్ళీ ఈ నంబర్ అనామిక నెల్సన్. మీరు అదే ఇప్పుడు ట్రూ కాలర్లో కొట్టండి, మీకు ట్రూ కాలర్లో ఏమైనా వస్తుంది చూడండి, అదే నంబర్ కోమల్ వాల్స్ అని చెప్పి వస్తుంది. ఎవరి నంబర్ అది? ప్రవీణ్ నా దగ్గర 6 నంబర్లు ఉన్నాయి. లాస్ట్ నంబర్ ప్రవీణ్ వచ్చి 673 వస్తుంది. 473 అనామిక నెల్సన్ వస్తూ ఉంది. అందుకే కదా మేము అంటా ఉంది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి. అది ఎక్కడికి వెళ్ళి దొరికిందంటే కరెక్ట్ 3 weeks ముందు, కరెక్ట్గా 24th ముందో 25th ఆ కరెక్ట్గా ఆ టైంలో. ఎందుకంటే మాకు యూట్యూబ్లో డేస్ ఇవ్వరు. అంటే ఇప్పుడు 2 weeks తెలియదండి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అది మీరు ఏదైతే ప్లే చేస్తూ ఉన్నారో ఏదైతే పేరు దానిలో ఉన్న నంబర్ ఏదో 473 ఉందో 473 నా దగ్గర ఉంది. అనామిక నెల్సన్ అని వస్తూ ఉంది. దీన్ని తీసుకు ఈ నంబర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆ స్కానర్ని కొడితే ఈ నంబర్ వస్తుంది. దుండగులు కొంతమంది ఆ స్కానర్ నుంచే తీసుకోవచ్చు, ఇక్కడ ఫ్యాబ్రికేటెడ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. 473 ఇది ప్రవీణ్ అనుకో అని చెప్పి పెట్టేసి రిలీజ్ చేస్తారు. ఫ్రమ్ అని ఉంది. ఇక్కడ మీరు చేసింది ట్రాన్సాక్షన్ చేసింది టు అడ్రస్ లో ఈ అడ్రస్ వస్తుంది. ఫ్రమ్ అడ్రస్ నుంచి అంటే ఆ అకౌంట్ నుంచి. మరి అకౌంట్ ఎవరు వాడరు? ప్రవీణ్ వాడొద్దు అని మనం ఏం చెప్పలేము. అది వాడుతున్నాడా, అది ఎవరి అకౌంట్ లో పోతుంది, ఆ పర్సన్ ఎవరు తెలియదు మనకి. టూ అడ్రస్ ఇక్కడ ఒకసారి హోల్డ్ చేయండి. పీసీఆర్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. కింద నెక్స్ట్ పేటిఎం ఓపెన్ చేయండి ఒకసారి. ట్రాన్సాక్షన్ లో ఫోన్ పే చూడండి. ఎస్, ఇది కాదు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. సో దాంట్లో చూడండి 2 అడ్రస్గా ఉంది. ఇక్కడ ఇది కాదు. సో 2 అడ్రస్ నుంచి ఏది కనబడుతుంది అంటున్న 473 2 అడ్రస్లో ఉంది, ఫ్రమ్ అడ్రస్లో కాదు. అంటే ఆ అకౌంట్ నుంచి పేమెంట్ జరిగింది ఇక్కడ. సో దానికి ఇప్పుడు అనామిక నెల్సన్ వస్తుంది ఆ పేరు. ఇక్కడ చూడండి, ఇది కూడా కస్టమర్ డీటెయిల్స్. సో పేమెంట్ చేసిన వాళ్ళు 2 అడ్రస్లో అది ఉంది. సో దీని ట్రాన్సాక్షన్ విషయంలో కూడా 2 అడ్రస్ కదా, అది 2 అడ్రస్ ఉంది. కస్టమర్ డీటెయిల్స్ అంటే ఎవరైతే చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది. ఆ అకౌంట్ ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్లో. ఎస్, ఇక్కడ. సో పీసీఆర్ ఒకసారి రవి హోల్డ్ చేయండి, అది పేటిఎంది. సో డూప్ అని అంటున్నారు. మరి మీరు కంక్లూడ్ చేయండి, మళ్ళీ దగ్గరకు వస్తారు. ట్రాన్సాక్షన్ చూపించిన తర్వాత డూప్ అని ఇంతలా చిత్రీకరించి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఆ కుటుంబానికి అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇన్ని డౌట్స్ క్లియర్ అడిగారు, ప్రశ్న అడిగారు చెప్తాను. అంత అవసరం ఎవరికి పట్టిందనే క్వశ్చన్ కాకుండా ఇప్పుడు మేము రేజ్ చేసిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ రియల్లీ మీనింగ్ఫుల్, సెన్సిబుల్, లాజికల్, ప్రాక్టికల్. సో ఆ విషయంలో మీరు మాకు క్లియర్ చేస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా అంటున్నా. మీకు క్లియర్గా ఇప్పుడు సీసీటీవీ మన ఆర్టీవీలో ప్లే చేస్తారా? పడ్డప్పుడు వైట్ కలర్ బనియన్ కనబడుతుంది. ఆయన చనిపోయినప్పుడు బనియన్ ఎందుకు స్కిప్ చేస్తున్నారు? బైక్ నెంబర్ కనబడుతోంది. బైక్ నెంబర్ కరెక్ట్ గా ఉంది. నేను అందుకే అన్నాను కదా, ఆ వీడియోస్ ఎప్పుడు రిలీజ్ అయినాయి? ముందు రిలీజ్ చేయలేదే, పోలీస్ వారు ముందు రిలీజ్ చేయలేదే. అది పోలీస్ వారు అథెంటిక్ గా వారు రిలీజ్ చేసింది కాదే. అది ముందు ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు లాస్ట్ లో కదా పోలీస్ వారు దాన్ని ఇప్పుడు మొన్న కదా ప్రెస్ మీట్ లో పోలీస్ వారు ఈ సోషల్ మీడియాలో జరిగాయన్ని తీసుకొచ్చి పెట్టి ఇది అని చెప్పి 1, 2, 3 అని వాళ్ళు పాయింట్ వైజ్ గా పెట్టుకుంటూ వెళ్ళి క్లియర్ చేశారు వాళ్ళు. బట్ అంతకు ముందుకే కదా మన ఆర్టీవీలో నేను కూడా చాలాసార్లు కూర్చొని సచిన్ గారితో ఇంకా వారితో నేను డిబేట్ చేసింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎవరు రిలీజ్ చేశారు ఇవి, అది ఎప్పుడు వచ్చింది? 31st వచ్చింది. ఎవరు చేశారు? ఎవరు చేసి ఉండొచ్చు అంటే ఏమంటున్నారు మీరు? సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా రిలీజ్ కాలేదు, మన ఛానల్స్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ అయింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఉంటుంది, మీ అందరికి తెలిసింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసింది ఇప్పుడు ఏ ఛానల్ అయినా కానీ మీడియా కానీ ఏదైనా కూడా ఛానల్ వచ్చిందన్నారు కదా,
ఏ ఛానల్లో వచ్చిన ఫుటేజ్ అనేది రాంగ్ అని చెప్పి మీరు అనుకుంటే రాంగ్ అని ప్రూవ్ చేయమని చెప్పి చాలా మంది అడిగారు కూడా. పోలీసులు ఎక్కడ కూడా ఇక్కడ మాట్లాడేది నందకిషోర్ గారు ఎలాంటి సీసీ ఫుటేజ్ ని అథెంటిక్ గా తీసుకోకూడదు అన్లెస్ అండ్ అంటిల్ మేము విడుదల చేసేదాకా అన్నారు. మరి ఇదివరకు వచ్చిన సీసీ ఫుటేజెస్ పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు ఎగ్జిబిట్ ఇదే నందకిషోర్ గారు నిరాధారమైన ఆరోపణలు చేసేవారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కి కూడా అథారిటీ తీసుకోవాలి. సహేతుకమైన ఆధారం మాకు సమర్పించిన అదే నందకిషోర్ గారు చెప్పుకొచ్చారు. నందకిషోర్ గారు చెప్పింది ఏంటంటే ఏ దాన్ని కూడా మీరు అథెంటిక్ గా తీసుకోకూడదు మేము చెప్పేదాకా అఫీషియల్ గా అదే తీసుకోకూడదు అన్నారు. మరి తర్వాత ఐజీ గారు వచ్చాక ఇవి సేమ్ రిపోర్ట్స్ సేమ్ విజువల్స్ ఎందుకు రిలీజ్ చేశారు? వాళ్ళకి ఆధారం ఉంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కి కూడా అక్కడ ఆదేశాలు కోర్టు నుంచి నాకు తెలిసి ఎస్పీ గారు ఎక్కడ రాలేదు చెప్పినా నేను చూడలేదు. నందకిషోర్ గారు చెప్పారు, ఐజీ గారు చెప్పారు ఏంటంటే విజువల్స్ ఉన్నాయి. మీరు తర్వాత ఆయన వేరే ప్రెస్ మీట్ లో ఒకటి అటెండ్ అవుతూ మీడియా వాళ్ళు ఇది క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన అది మేము నిర్ధారించట్లేదు అని. అది ఎందుకన్నారంటే మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ ప్రజలు మిస్అండర్స్టాండింగ్ అవుతారనే ఉద్దేశం మంచిగా మంచి కోసమే చెప్పిండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్నది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ ని రేజ్ చేస్తున్నాము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మనం క్లియర్ చేసుకోవాలి, ప్రజలకు తెలవాలనే ఉద్దేశం. ఇక్కడ మాకు మన ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కేవలం ఒకటే డిపార్ట్మెంట్ కి, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కి లేదు కదా. యాజ్ ఎ జర్నలిస్ట్ మీకుంది, యాజ్ ఎ సిటిజన్ నాకుంది, అందరికీ ఉంది. బీబీసీ న్యూస్ వారు ఈ వీడియోని ప్లే చేసి వాళ్ళు క్లియర్గా పెట్టిందే నేను చదువుతాను. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫుటేజ్ తాము విడుదల చేయలేదని ఏలూరు పోలీస్ స్పష్టం చేశారు. బీబీసీ న్యూస్ అన్ని టీవీ ఛానల్లో వచ్చాయి క్లియర్గా. వారన్న మాటనే ఇది. అన్ని తర్వాత ఇదే వీడియోలు తీసుకొచ్చి వారు కంక్లూడ్ చేస్తూ ఇక్కడ లింకప్ చేస్తూ క్లోజ్ చేయడంలో ఫస్ట్ ఏమో ఈ వీడియోలు మేం కాదు మాకు సంబంధం లేదన్న వ్యక్తులు ఇప్పుడు వచ్చేమో ఇదే వీడియోలో అథెంటికేషన్ అని చెప్పి దీనికి లింకప్ చేస్తూ కేసు క్లోజ్ చేయడంలో ఒక డౌట్ అనేది క్లియర్ అవుతా అక్కడ కనబడతా ఉంది కదా అని అంటా ఉన్నాం. ఇప్పుడు ఆ విషయంలో కూడా మరొకసారి ఇప్పుడు క్వశ్చన్స్ ఏవైతే అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కూడా ఒకసారి ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టి అవి కూడా క్లియర్ చేసుకుంటే అయిపోయి కదా. ప్రజలు దీంట్లోనే ఒక డైవర్సిఫికేషన్ కూడా ఉంది. డోంట్ మేక్ ఇట్ ఏ పొలిటికల్ సీన్. పోలీసుల మీద నాకు ఇన్వెస్టిగేషన్ నమ్మకం ఉంది. ఇట్స్ డిక్లేర్డ్. రాద్ధాంతం చేయకుండా చాలా మంది చూడండి ఆవిడ అలా మిస్సెస్ వచ్చి ఇప్పుడు ఒప్పుకుంటారా? వాళ్ళ హస్బెండ్ తాగి చనిపోయాడు అని చెప్పి పోస్ట్ మార్టం వచ్చింది. తను ఒప్పుకుంటుంది ఇప్పుడు బయటకు వచ్చి చెప్పొద్దా? ఎవరు కూడా రాదంతం చేయకండి, మా హస్బెండ్ తాగుపోతాడు, మా హస్బెండ్ తాగే చనిపోయాడు అని చెప్పమంటే అయిపోయి పెట్టిన రిటర్న్ చేసుకుంటారు బ్రదర్. ఎవరికి అవసరమే లేదు. ఇంకొకటి 5 years నుంచి తాగే అలవాటు ఉంది ఈ గత ట్రాన్సాక్షన్స్ లో కూడా, అది తప్పు కదా. ఆయన వ్యక్తిగతం చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అదే బ్రదర్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ సిస్టర్ క్లారిటీ ఏమి ఇచ్చారు చూసారా? ఒకవేళ ఉన్నా కానీ చెప్పకూడదనే ఒక హైయెస్ట్ అథారిటీ అతను అలా చెప్పకూడదు కదా. సరే తాగడం అనుకుందాం, ఇలాంటి సర్టెన్ సరే అది వ్యక్తిగతంగా అనుకుందాం. మనం హ్యూమన్ పర్స్పెక్టివ్ హ్యూమన్ సైకాలజీగా ఆలోచిద్దాం. ఏం చెప్పింది ఒక నిమిషం, వాళ్ళ సిస్టర్ ఏం చెప్పింది? మా అన్న తాగుబోతుగాడు, మా అన్న తాగడు, వాళ్ళ బ్రదర్ కూడా చెప్పింది నిందలు వేయకండి. మూడో విషయం ఆమె చెప్పిన మాటలు ఎక్కడ కూడా ఆమె క్లూ ఇవ్వకుండా ఎవరిని ఫర్గివ్ చేయాలి, ఏ ఉద్దేశంతో ఆవిడ యాక్సిడెంట్ అని చెప్పి తెలుసు అన్నారు తెలుసు అని చెప్పన్నారు. కొంతమంది ఏమంటారు పోలీస్ వారే వాళ్ళని పిలిచి ముందే చెప్పారు ఇలాగని చెప్పంటారు. వాళ్ళ ఫర్గివ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసింది? నిందలు వేయకండి మా ఒక తమ్ముడి మీద అని చెప్పి ఆయన ఎందుకు అన్నాడు? మూడోది వాళ్ళ సిస్టర్ ఏమంటారు? తాగుబోతాడు ఆల్కహాల్ అని మెన్షన్ చేసినప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ బయటకు వచ్చి దాన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ఆన్సర్ ఇస్తాను ఒక నిమిషం. వీళ్ళు క్రైస్తవులు ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు అంటే జోసెఫ్ మన పగడాల గారు, మిస్సెస్ పగడాల గారు వాళ్ళు క్రైస్తవుల బ్యాక్గ్రౌండ్ నుంచి పుట్టారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇన్కల్కేట్ అయిపోయి ఉంటుంది. మీకు తెలుసు ఇక్కడ కూర్చున్న క్రైస్తవులకి చూసే వాళ్ళందరికీ తెలుసు. ఏదైనా వదిలేండి దేవుడే చూసుకుంటాడు అనే కాన్సెప్ట్లో పుట్టి పెరిగి పోషింపబడ్డ వాళ్ళు డే 1 నుంచి అదే మాట మీద ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. మీరు అంటున్నట్టుగా ఇందాక పీటర్ గారు చెప్పినట్టుగా కర్రలతో కొట్టినట్టుగా ఇవన్నీ అక్కడ మాకు ఒక నిమిషం ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఇదే అనుమానాల ఫ్యామిలీకి ఉండవా? అవకాశం ఉంది. కర్రల మీద కొంతమంది ఈ రోజు కొంతమంది ఆర్టీవీలో కూడా మాట్లాడుతూ వచ్చిందండి. మాకు ఈ రోజు అక్కడ సీసీ ఫుటేజెస్ కానీ ఏదైనా మీడియా నుంచి వచ్చింది కదా. సో అంత ప్రమాదం కాకుండా కర్రల మీద చుక్కలు బట్టి లాస్ట్ లో అని చెప్పంటే ఇదిగో నేను కర్రలు పట్టుకొచ్చాను, ఇదో కార్నర్ లో ఉందా కొడితే రక్తం వచ్చినట్టు. నా దగ్గర 5 కర్రలు ఉన్నాయి ఇక్కడ. ఇది చుక్కల గురించి ఆయన ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కర్రల మీద చుక్కలే ఉన్నాయి, ఆ కొడితే కార్నర్ లో ఉండాలి కాబట్టి ఇది కొన్ని కార్నర్ లో లేదా? చూడండి సార్, ఇప్పుడు మనం అందరం రక్తం ఎవరిది? DNA
DNA ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎక్కడో నేను అంటే మీ విన్నట్టు doubts ఉంది. ఏంటని first? ఆ మా DNA doubts ఈ DNA చెప్తూనే కూడా ఉన్నారు. సేమ్ అని చెప్పి పోలీస్ వారు అన్నట్టుగా నాకు గుర్తుంది. ఆ doubt మళ్ళీ కర్రల అనేది మీదకి రక్తం వాళ్ళ- ఎక్కడికి వచ్చిందని ఒక క్లారిటీ. ఇప్పుడు ఒక బుల్లెట్ నిమిషం, కింద ఒక ఉంటే నిమిషం, పైకి ఒక రక్తం నిమిషం. ఎట్లా వచ్చిందన్న క్లారిటీ. జోసెఫ్ గారు, జోసెఫ్ గారు దీనికి ఆన్సర్ అంత చేయండి. పగడబందీగా మీరు చెప్పండి సరే, కర్రల మీరు- మీదకి రక్తం ఎట్లా వచ్చింది. మీ ఆలోచన ఒక్క నిమిషం మీరు ఆగండి. మనం మాట్లాడుకున్నప్పుడు కూడా అసలు డౌట్స్ అక్కర్లేదని చాలా మంది మనతో జాయిన్ అయ్యారు. జాన్ గారు జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయినప్పుడు వారు భయపడ్డారండి. వారు నోరు నొక్కారా లేదా బ్రైబరీ ఏమైనా తీసుకున్నారు మాకు తెలియదు. వద్దు, మనం- ఎట్లా మనకు తెలియదు. స్టాండ్ అనో స్టాండ్ ఉండాలిగా. పోస్ట్ మార్టం వచ్చిందని నీ స్టాండ్ మార్చుకోవడం ఫస్ట్ ఏంటి? నుంచి పోస్ట్ అందరూ మార్టం ముందు నీ వాళ్ళ స్టాండ్ కుటుంబం కూడా ఏంటి? మాట్లాడలేదు. కుటుంబం మీద కూడా బ్రైబరీ అంటారా మీరు? చాలా మంది కుటుంబం లోకంలో మాట్లాడలేదు, కుటుంబం మీద బ్రైబరీ అంటారా? ఎవరి మీద మీ కుటుంబం కూడా కుటుంబం మాట్లాడలేదు. అనట్లేదు. కుటుంబం ఎక్కడ కుటుంబం స్టాండ్ అనలేదు. ఇవ్వలేదే. తన. కుటుంబం ఒకటే ఒక వేరే వీడియో వాళ్ళు వచ్చింది. అంటున్నారు. కుటుంబం నుంచి వాళ్ళు ఒకటే ఒక వీడియో పెట్టారు. స్టాండ్ మార్చారు అని చెల్లెగా ఫస్ట్ నుంచి- భార్య గాని అన్న గాని ఒకటే ఒక వీడియో పెట్టారు. వాళ్ళ సిస్టర్ 2-3 ఛానల్లో ఆల్రెడీ సుమన్ టీవీ, ఐ డ్రీమ్, దాని తర్వాత RTV కూడా అనుకుంటా 2-3 ఛానల్స్ సొంత ఫ్రెండ్ ఏంటండి అట్లా మాట్లాడారు? అతని పేరేంటి బ్రదర్? ఏం పేరు అతను? వాళ్ళ ఫ్రెండ్ ఒక్కసారి జోసెఫ్ గారు వాళ్ళు మాట్లాడతారా? జోసెఫ్ గారు, మాట్లాడమండి. వాళ్ళ గురించి మృగాలు అనే వర్డ్ ఉంది బ్రదర్. ఇఫ్ యూ కెన్ ప్లే దట్ వాళ్ళ సిస్టర్ యొక్క వీడియో ప్లే చేస్తే మృగాలు పక్కనున్న మృగాలే చంపేసాయని చెప్పి వాళ్ళ సిస్టర్ అనింది. పక్కనున్న మృగాలే మరి అవైనా ఈ కూడా word use అనుమానం